హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. స్వర్గీయ నందమూరి రామారావు కథాంశంతో బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వేరే నిర్మాతలు అయితే ఈ సినిమాను సరిగ్గా నిర్మిస్తారో లేదో అన్న కారణంగా ఈ సినిమాతో స్వయంగా బాలయ్య నిర్మాత అవతారం ఎత్తి తన తండ్రి పాత్రలో నటిస్తూ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇక ఎన్టీఆర్ సినీ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎమోషన్ కంటెంట్ లేకపోవడం, సినిమా మొత్తం అన్నగారిని ఒక దేవుడిలా చూపించడం మామూలు జనాలకు కాస్త అతిగా అనిపించింది. దీంతో ఈ సినిమా అనుకున్న రేంజ్లో వసూళ్లను సాధించలేకపోయింది. కానీ రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు రిజల్ట్ మాత్రం అంతకు మించి ఉంది. ఈ సినిమా కొన్ని చోట్ల థియేటర్స్ రెంట్స్ రాబట్టలేక దారుణమైన ఫలితాన్ని నమోదు చేసిందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొంతమంది సినిమా క్రిటిక్స్ మాత్రం ఎన్టీఆర్ను మరోసారి నిజంగానే చంపేశారని, ఆయన జీవితం చరమకంలో ఎన్నో విషయాలను తెలుగు తెరపై చూపే సాహసం బాలయ్య చేయలేదని, ఆ ధైర్యం ఒకే ఒకడు రామ్ గోపాల్ వర్మనే చేయగలగడని చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ కు ఇంత మంచి టైం కూడా గతంలో ఎప్పుడూ సెట్ అవ్వలేదని చెబుతున్నారు. ఇప్పుడు అందరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని, ఇది ఆర్జీవీకి కలిసొచ్చే అంశమని ఫిల్మ్ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.